వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అంటే జనవరి 23 ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినం. గాంధీజీలోని ఆలోచన, భగత్ సింగ్లోని ఆవేశము రెండింటినీ కలగలిపితే నేతాజీ సుభాష్ చంద్రబోస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భరతమాత దాస శృంఖలాలను తెంచడం కోసం అతడు చూపినటువంటి ధైర్యము, తెగువ, సాహసం అసామాన్యమైనది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఒక వ్యక్తిగా బయలుదేరి ఆ తర్వాత ఒక శక్తిగా మారటం జరిగింది. ఒక సైన్యాన్ని సమకూర్చుకొని ఆ రోజుల్లో అంటే 1940లలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా చెప్పుకునేటటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంపైకే ఆయన ఒక సైన్యంతో దండెత్తడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మీదకి సైన్యాన్ని సమకూర్చుకొని దాడి చేయటం అంటే మామూలు విషయం కాదు. దాని వెనుక అతడి యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, దేశాలు తిరిగి మనకి సినిమాలలో హీరోలకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి సాహసాలను నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజ జీవితంలో చేసి చూపించాడు. నిజమా, ఇన్ని సాహసాలు చేశాడా, ఇది సినిమాలలో హీరోలకు మాత్రమే సాధ్యం కదా అని ముక్కున వేలేసుకునే విధంగా ఆయన ఆ రోజుల్లోనే అంటే 1940sలోనే రవాణా సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్నటువంటి ఆ రోజుల్లోనే మారువేషంలో అంటే చూడండి, ఒక సినిమాటిక్ స్టైల్లో మారువేషంలో బ్రిటిష్ వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయనని హౌస్ అరెస్ట్ చేసినారు. ఆ హౌస్ అరెస్ట్ నుంచి మారువేషంలో తప్పించుకొని అక్కడి నుంచి భారతదేశం దాటి ఆఫ్ఘనిస్తాన్ గుండా రష్యా వెళ్ళి ఆ నుంచి జర్మనీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక సబ్మెరీన్లో జపాన్కి వెళ్ళి జపాన్ ప్రభుత్వంతో సంప్రదించి అక్కడ ఒక సైన్యాన్ని సమకూర్చుకొని ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యము ఆ సైన్యాన్ని సమకూర్చుకొని ఆ తర్వాత ఆ సైన్యం సహాయంతో సింగపూర్లో అంటే ఆగ్నేయాసియా ప్రాంతాల మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని సింగపూర్లో భారత ప్రభుత్వాన్ని స్థాపించి మయన్మార్ వచ్చి ఆ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిట్టగంగ్ అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగం ఆ ప్రాంతంకు వచ్చి మొత్తాన్ని ఆక్రమించుకున్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జీవిత విశేషాలను మనం మరొక వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియోలో ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి 1992లో ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది. భారతరత్న అవార్డు అంటే మామూలు విషయం కాదు, ఎంతోమంది ప్రముఖులు కలలు కన్నటువంటి అవార్డు అది. ఆ అవార్డుని 1992 సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ప్రకటించారు. వాస్తవం చెప్పాలంటే చాలా ఆలస్యమైందని చెప్పాలి. అయితే ఆ అవార్డును తీసుకోవడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క కుటుంబీకులు తిరస్కరించారు, తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే భారతరత్న అవార్డు ప్రకటించినప్పుడు అతని పేరు పక్కన మరణానంతరము ఈ పురస్కారము ప్రకటించనైనది అని పేర్కొన్నారు. మరణానంతరము అంటే కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించినట్లుగా మీరు ఎలా చెప్పగలరు, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే 1945 ఆగస్టు 18వ తారీఖు నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైన రోజు నుంచి మొదలుపెట్టుకుంటే అతడి అదృశ్యం యొక్క మిస్టరీ ఏమిటి? నిజంగా చనిపోయాడా? చాలామంది చనిపోయారని చెప్తారు, లేదు చనిపోలేదని చెప్తారు. దాని మీద బ్రిటిష్ ప్రభుత్వము ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా ఎన్నో ఎంక్వైరీ కమిటీలు వేయటం అనేది జరిగింది. ఇదిమిత్తంగా ఇది జరిగింది అని చెప్పేసి ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటి మాత్రము నిరూపించలేకపోయారు. అందుకే కుటుంబ సభ్యులు మరణానంతరము మీరు భారత రత్న అవార్డును ప్రదానం చేస్తున్నారని పేర్కొన్నారు కదా, అతడు మరణించినట్లుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అవి ఉంటే చూపించండి. కాబట్టి మరణానంతరం అనేది మేము నమ్మము. మీరు అతడి యొక్క అదృశ్యము లేదా మరణం కానీ, మరణానికి సంబంధించి కానీ అదృశ్యం సంబంధించి కానీ భారత ప్రభుత్వము ఇంత పెద్ద ప్రభుత్వం ఉండి ఏమీ తేల్చలేకపోతుంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ను నిర్లక్ష్యం చేసింది అనేటటువంటి భావనతోటి అతని కుటుంబ సభ్యులు ఆ అవార్డును తీసుకోవడానికి నిరాకరించడం జరిగింది. ఆ తర్వాత 1997లో ఈ అవార్డు ప్రకటించింది 92లో సుప్రీంకోర్టు సూచన మేరకు భారత ప్రభుత్వము నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ప్రకటించినటువంటి భారతరత్న అవార్డును వెనక్కు తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఏం జరిగింది అసలు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక ఉన్నటువంటి మిస్టరీ ఏమిటి అనేది ఒకసారి చూసినట్లయితే మనకి చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే ఆయన ఈ బ్రిటిష్ ప్రభుత్వం కళ్ళుగప్పి తప్పించుకొని పోయి జర్మనీకి పోయి హిట్లర్ని కలవటం జరిగింది. హిట్లర్ యొక్క అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏంటంటే
భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలటానికి విదేశీయుల యొక్క సహాయం తీసుకోవాలి అనేది ఆయన యొక్క అభిప్రాయం. విదేశీయుల సహాయం అంటే బ్రిటన్ యొక్క శత్రువుల సహాయం తీసుకొని, శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడవుతాడు. ఆ లెక్కన ఆ రోజుల్లో బ్రిటన్ యొక్క శత్రువులైనటువంటి జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, జపాన్ లాంటి దేశాల యొక్క సహకారం తీసుకుంటే సులువుగా చాలా తొందరగా భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళని పారదోలవచ్చు. ఈ గాంధీజీ యొక్క మార్గంలో వెళ్ళినట్లయితే ఇంకా ఎన్ని దశాబ్దాలు పట్టుద్దో స్వాతంత్రం రావడానికి మనకి తెలియదు. అహింసాయుత పద్ధతిలో పోరాడినట్లయితే అప్పుడు ఎప్పుడు స్వాతంత్రం వస్తుందో కూడా మనకి చెప్పలేము. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి. కాబట్టి వారి యొక్క హింసతోటే ఎదుర్కోవాలి అని చెప్పేసి ఆయన భారతదేశం నుంచి ఆయన అదృశ్యం కావటము, జర్మనీలో హిట్లర్ని కలవటము, ఆ తర్వాత జపాన్కు రావటం అనేది జరిగింది జర్మనీ సహాయంతో. ఒక సబ్మెరీన్లో, ఒక జలాంతర్గామిలో జపాన్లో ఒక సైన్యం ఉంటుంది. వాళ్ళు ఎవరంటే భారతీయ సిపాయిలే. భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారి తరపున పోరాడుతూ ఓడిపోయి జపాన్కి చిక్కినటువంటి సైన్యం ఉండే. ఆ సైన్యం మొత్తాన్ని కూడా జపాన్ ప్రభుత్వంతో మాట్లాడి తను తీసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటటువంటి ఒక ఆర్మీ రూపొందించుకొని వారికి చక్కటి శిక్షణ ఇచ్చి వాళ్ళలో దేశభక్తిని ప్రేరేపించి ఆ సైన్యాన్ని తీసుకొని భారతదేశం మీదకి దండెత్తడం జరిగింది. భారతదేశం అంటే ఏంది? భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మీద దండెత్తడానికి ఆయన సమాయత్తం కావడం జరిగింది. ఆ క్రమంలోనే ఆగ్నేయాసియా దేశాలు, తర్వాత ఈ సింగపూరు, ఆ తర్వాత వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత మయన్మార్ అలాంటి ప్రాంతాలన్నింటిని ఆక్రమించుకొని భారతదేశంలో కూడా అడుగుపెట్టడం జరిగింది, చిట్టగాంగ్ ప్రాంతం వరకు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు జపాన్ నుంచి సరైనటువంటి సహకారం లేకపోవటము, ఆహార పదార్థాలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, మందుగుండు సామాగ్రి అలాంటివి ఈ సైన్యానికి సరిగా సరఫరా కాకపోవడంతో, ఎందుకంటే అప్పటికే జపాను చాలా యుద్ధంలో ఓటమి ముంగిట నిలిచి ఉన్నది జరిగిందన్నట్టు. దానివల్ల దురదృష్టవశాత్తు వీళ్ళు కొంత వెనుకడుగు వేయటం జరిగింది. అదే సమయంలో 1945 ఆగస్టు 18వ తారీఖు నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైవాన్లో ఉన్నటువంటి తైపీ నగరం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి చైనీస్ తైవాన్ ఉంది కదా, అది అప్పుడు జపాన్ వాళ్ళ యొక్క ఆక్రమణకు వెళ్ళిపోయింది అనుకోండి. ఆ తైవాన్లో ఉన్నటువంటి తైపీ నగరంలో ఒక విమానం ఎక్కి టోక్యోకు పోతుండగా ఆ తైపీ నగరంలోనే విమానము ఒక కొండ చర్యలను ఢీకొని ఆ విమాన ప్రమాదం జరగటం జరిగింది. ఆ విమాన ప్రమాదంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోసు మరణించారు అని చెప్పేసి జపాన్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఆ ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క భౌతిక కాయం లేదని ఆయన ఆ తర్వాత ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని అదృశ్యమయ్యాడని చెప్పేసి రకరకాలైనటువంటి కథనాలు ప్రచారంలో ఉన్నవి. సహజంగానే బ్రిటన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఆయన ఒక దేశద్రోహిగా, ఒక రాజద్రోహం ముద్ర వేయడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం మీదకి దండయాత్ర చేసిండు కదా, కాబట్టి ఆయన మీద రాజద్రోహం ముద్ర వేసి అతను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా. అందుకే ఆయన ఎటు వెళ్ళాడు, నేతాజీ సుభాష్ చంద్రబోసు అదృశ్యం నిజంగా చనిపోయాడా లేదా అని తెలుసుకునేందుకు 1946లో, అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నేతాజీ మరణం తెలుసుకునే కొరకు బ్రిటిష్ ప్రభుత్వమే తొలిసారిగా ఒక కమిషన్ వేయటం అనేది జరిగింది. దాన్ని పిక్స్ కమిషన్ అంటాము. జాన్ పిక్స్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషను ఈ చైనీస్ తైపీ అంటే తైవాన్ నగరంలో పర్యటించడము, అక్కడ విమాన ప్రమాదం జరిగిందా లేదా అని వాళ్ళు చాలామందిని ఎంక్వైరీ చేసేసి ఈ ఫిక్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు 1946లో ఏంటంటే ఆ రోజు విమాన ప్రమాదము జరిగింది, అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ఆ తైవాన్లో ఉన్నటువంటి తైపీ నుంచి ఫ్లైట్ ఎగరగానే కొద్ది దూరంలోనే కొద్ది నిమిషాలలోనే కొండ చర్యలను ఢీకొని పడిపోవడం జరిగింది. ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ కొనవూపిరితో ఉండటము, బాగా తీవ్రమైనటువంటి గాయాలు రావడంతో ఆయనని ఒక మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడే మిలిటరీ హాస్పిటల్లోనే అదే రోజు చనిపోయాడు అని చెప్పేసి ఈ యొక్క పిక్స్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో భారతదేశానికి అయితే చాలామంది ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు అసలు ఆ విమానంలో లేడు అని చెప్పేసి, ఆయన ఆ ప్రమాదంలో అంటే ఆ విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఉన్నటువంటి మృతదేహాల్లో కానీ గాయపడ్డటువంటి వాళ్ళలో నేతాజీ సుభాష్ చంద్రబోసు లేడు అని చెప్పేసి చాలామంది నమ్మకం. అందుకే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణము లేదా అదృశ్యం గురించి తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం తొలిసారిగా 1956 సంవత్సరంలో షా నవాజ్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీని నియమించడం జరిగింది.
పార్లమెంటు సభ్యులతో కూడినటువంటి ముగ్గురు సభ్యులతోటి షానవాజ్ ఖాన్. అందులో ఈ షానవాజ్ ఖాన్ ఎవరంటే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోసు నడిపినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్లో ఒక కీలకమైనటువంటి సభ్యుడు అన్నట్టు ఈ షానవాజ్ ఖాను. ఆ తర్వాత మరొక వ్యక్తి, ఈ కమిటీలో ఉన్న మరొక వ్యక్తి సురేంద్రనాథ్ బోస్ అంటే సుభాష్ చంద్రబోస్ యొక్క అన్నగారు, సోదరుడు. వీళ్ళు ఇంకొక వ్యక్తితో కలిసి మొత్తంగా ఈ షానవాజ్ కమిటీని 1956లో నియమిస్తే వాళ్ళు ఈ తైవాన్లో పర్యటించి, జపాన్లో పర్యటించి అక్కడ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆయన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లుగానే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ కమిటీలో అంటే ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి ఈ కమిటీలో సురేంద్ర బోస్ మాత్రం అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క సోదరుడు మాత్రము ఆయన ఆ కమిటీ మిగతా ఇద్దరు సభ్యులతోటి ఏవించలే. ఎందుకంటే సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ యొక్క విమాన ప్రమాదంలో మరణించలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అక్కడ విషయం ఏంటంటే ఈ తైవాన్ తోటి అప్పట్లో భారత ప్రభుత్వానికి సరైనటువంటి ఆ దౌత్యపరమైన సంబంధాలు లేకపోవడంతో తైవాన్ ప్రభుత్వము అన్ని వివరాలు సమాచారం ఇచ్చేందుకు నిరాకరించింది. కాబట్టి షానవాజ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు పాక్షికమైనదే, పూర్తి విశ్వసనీయమైనది కాదు అని చెప్పేసి చాలామంది పేర్కొనడం జరిగింది. అయితే అంతకుముందు ఇచ్చినటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళు ఫిక్స్ కమిషన్ వేసినారు కదా, ఆ ఫిక్స్ కమిషన్లో ఇచ్చింది ఏంటంటే ఆ తైవాన్లో ఆయన మరణించాడు, తైపీ నగరంలో మరణించిన తర్వాత అక్కడనే ఆయన్ని దహనం చేయడం జరిగింది. ఆయన యొక్క చితాభస్మాన్ని తీసుకువెళ్ళి జపాన్లో ఉంచడం జరిగింది. ఇప్పుడు జపాన్లో ఉన్నటువంటి రెంకోజీ ఆలయంలో నేతాజీ యొక్క చితాభస్మం ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి అది ఆయనదో కాదో తెలియదు కానీ పూర్తి స్థాయి, ఎందుకంటే ఆధారాలు లేవు అన్నట్టు. జపాన్లో ఉన్నటువంటి రెంకోజీ దేవాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క చితాభస్మాన్ని ఉంచడం జరిగిందని జపాన్ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. కానీ దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. ఆ తర్వాత 1970లో ఖోస్లా కమిటీ అని చెప్పేసి మరొక కమిటీని నియమించడం జరిగింది భారత ప్రభుత్వము. ఈ కమిటీ కూడా ఇచ్చినటువంటి రిపోర్టు స్పష్టంగా లేదు. అయితే ఎప్పుడైతే ఈ భారతరత్న అవార్డును స్వీకరించడానికి నేతాజీ కుటుంబ సభ్యులు తిరస్కరించారో, ఎందుకంటే నేతాజీ పట్ల భారత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. ఆయన అదృశ్యము లేదా మరణం వెనుక ఉన్నటువంటి మిస్టరీని కనుక్కోవడానికి భారత ప్రభుత్వం సరైనటువంటి ప్రయత్నాలు చేయలేదనేటటువంటి అసంతృప్తితోటి నేతాజీ కుటుంబ సభ్యులు భారతరత్న అవార్డు తీసుకోవడానికి నిరాకరించడం జరిగింది. సో ఆ తర్వాత 1999లో కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వము ఉన్నప్పుడు, అది ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక కమిటీని వేయడం జరిగింది, చాలా ముఖ్యమైన కమిటీ, ముఖర్జీ కమిషన్. ఈ ముఖర్జీ కమిషన్ను 1999లో వాళ్ళు ఆ కమిషన్ వేయడం జరిగింది. ఈ ముఖర్జీ కమిషన్ కూడా ఆ తైవాన్లో ఉన్నటువంటి తైపీ నగరంలోకి పోయి ఆ తైవాన్ ప్రభుత్వంతో చాలా రకాలైనటువంటి ఆధారాలను తీసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విమాన ప్రమాదం జరిగింది అన్నటువంటి రోజు అంటే 1945 ఆగస్టు 18న అసలు ఆ నగరంలో విమాన ప్రమాదమే జరగలేదని చెప్పేసి తైవాన్ ప్రభుత్వము చెప్పడం జరిగింది. సో ముఖర్జీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు ఏ విమాన ప్రమాదంలో అయితే మరణించినాడని చెప్తున్నారో ఆ రోజు అసలు విమాన ప్రమాదమే జరగలేదు, కాబట్టి ఆ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదు అని చెప్పేసి ముఖర్జీ కమిషన్ 1999లో ముఖర్జీ కమిషన్ను నియమిస్తే 2005లో ముఖర్జీ కమిషన్ విస్తృతంగా తైవాన్లో కావచ్చు, ఆ తర్వాత థాయిలాండ్లో, తర్వాత జపాన్లో ఈ రకరకాలైనటువంటి ప్రాంతాలలో పర్యటించి అనేక మంది ఆనాటి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హిందూ ఫౌజ్ సభ్యులను వాళ్ళందరినీ అంటే బ్రతికున్నటువంటి ఆ రోజు ఆ సైన్యంలో పనిచేసినటువంటి కొంతమంది బ్రతికున్నటువంటి వాళ్ళందరినీ సంప్రదించి ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ను ముఖర్జీ కమిషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే అసలు విమాన ప్రమాదమే ఆ రోజు జరగలేదు. ఇది 18 ఆగస్టు 1945 తైపీ నగరంలో. అదేవిధంగా అమెరికా ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఒక లెటర్ పంపినారు ఈ ముఖర్జీ కమిషన్కి. ఏంది ఆ రోజు అసలు తైపీ నగరంలో విమాన ప్రమాదమే జరగలేదని చెప్పేసి అమెరికా ప్రభుత్వం కూడా ఒక లెటర్ని ముఖర్జీ కమిషన్కి చెప్పడం జరిగింది. సో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. సో దాంతో ఇప్పటికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోసు మరణించలేదని, చాలామంది మరణించారని చెప్పేసి అనడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం మాత్రము ఈ జపాన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించినట్లుగానే భారత ప్రభుత్వము నమ్ముతూ వస్తూ ఉంది.
అయితే చాలామంది నేతాజీ అభిమానులు కానీ చాలామంది ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, మారువేషంలో చాలా కాలం పాటు భారతదేశంలోనే ఉన్నారు అని చెప్పేసి కొంతమంది, మరి కొంతమంది ఏంటంటే ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి రష్యా వెళ్ళారు, రష్యా వెళ్ళిన తర్వాత రష్యా ప్రభుత్వం అతన్ని పట్టుకోవడం జరిగింది, ఆ తర్వాత సైబీరియాలోనే అతడు చనిపోవడం జరిగింది అని చెప్పేసి మరికొంతమంది, అప్పట్లో పేపర్లో ఫ్రంట్ లైన్లో చాలా పెద్ద ఎత్తున వార్తలు కూడా రావడం జరిగింది. మరికొంతమంది ఏమంటారంటే ఈ విమాన ప్రమాదం నుంచి తప్పించుకొని నేతాజీ సుభాష్ చంద్రబోసు మారువేషం వేసుకొని భారతదేశంలోనే చాలా సంవత్సరాల పాటు ఆయన ఉండడం జరిగిందని చెప్పేసి చాలామంది నమ్మినరు. 1985లో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకి దగ్గర ఉన్నటువంటి ఈ ఫైజాబాద్ అనేటటువంటి ప్రాంతంలో ఒక స్వామీజీ ఉన్నాడు, భగవాన్జీ అనేటటువంటి ఒక స్వామీజీ. ఆ స్వామీజీనే మారువేషంలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి చాలామంది భావించడం జరిగింది. మరి ఎందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మారువేషంలో ఉండటానికి గల కారణం ఏమిటి? ఆయనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన స్వేచ్ఛగా ఆయన భారతదేశంలో ఉండవచ్చు కదా, ఎందుకు మారువేషంలో సంచరించిందంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వం మీద నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక సైన్యంతో తిరుగుబాటు చేసింది కదా, అప్పుడు ఆయన మీద ఒక రాజద్రోహం, దేశద్రోహం లేదా రాజద్రోహము కేసు మోపబడింది. ఎప్పుడైతే ఆయన పట్టుబడతారో వెంటనే ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించేటట్లుగా నెహ్రూ ప్రభుత్వంతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుందని చెప్పేసి కొంతమంది చెప్తారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. సో కాబట్టి భారత ప్రభుత్వం కనుక ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ను గుర్తిస్తే వెంటనే అతను అరెస్ట్ చేసి బ్రిటన్కు అప్పగిస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి ఆయన మారువేషంలోనే చాలా సంవత్సరాల పాటు భారతదేశంలోనే ఉన్నాడు. భగవాన్జీ అంటే అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అయోధ్యకి సమీపంలో ఉన్నటువంటి ఫైజాబాద్లో ఉన్న స్వామీజీ భగవాన్జీ అనేటటువంటి స్వామీజీ నేతాజీ సుభాష్ చంద్రబోసే. ఆయన కూడా ఒక 4-5 సార్లు చెప్పుకున్నట్ట, నేనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి తన దగ్గర వాళ్ళతోటి ఆంతరంగికులతో చెప్పుకున్నాడట. అయితే ఈ ముఖర్జీ కమిషను ఆ భగవాన్జీ మరణించిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి వస్తువులు వాటన్నింటినీ పరిశీలించి ఈ భగవాన్జీ అనేటటువంటి ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదు అని చెప్పేసి కూడా ముఖర్జీ కమిషను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజంగా మరణించారా, లేకపోతే ఆ విమాన ప్రమాదం నుంచి తప్పించుకొని రష్యాకు పోతే రష్యా ప్రభుత్వం పట్టుకొని అక్కడ సైబీరియాలో అతన్ని చంపివేసిందా, లేకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆయన మారువేషంలో భగవాన్జీ అనేటటువంటి ఒక సన్యాసి రూపంలో ఆయన భారతదేశంలోనే 1985 వరకు ఆయన సంచరించారా అనేటటువంటిది ఇప్పటివరకు మిస్టరీగా మిగిలిపోయింది. కాకపోతే ఏంటంటే భారత ప్రభుత్వము గుర్తించింది ఏంటంటే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న జరిగినటువంటి విమాన ప్రమాదంలో తైవాన్లోని తైపీ నగరంలో, అది తైవాన్ యొక్క క్యాపిటల్ సిటీ తైపీ నగరంలో మరణించారు. అంటే ఆ విమాన ప్రమాదం జరగగానే తీవ్రంగా గాయపడ్డారు. ఆయనని ఒక మిలిటరీ హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. ఆ మిలిటరీ హాస్పిటల్లో కొంత ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరిగింది. కొద్దిసేపటికి ఆయన మరణించడం జరిగింది. ఆ తైపీ నగరంలోనే అతనికి అంతిమ సంస్కారాలను నిర్వహించటము, అప్పుడు ఆయన యొక్క చితాభస్మాన్ని జపాన్కి తీసుకువెళ్ళటము, జపాన్లో ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ రెంకోజీ ఆలయంలో ఆయన యొక్క చితాభస్మాన్ని ఉంచడం జరిగింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా జపాన్లో పర్యటించినప్పుడు ఆ రెంకోజీ దేవాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క చితాభస్మంగా చెప్పబడుతున్నటువంటి దాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఒక విగ్రహాన్ని కట్టి అక్కడ ఆ చితాభస్మాన్ని ఉంచడం జరిగింది. సో ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్నటువంటి మిస్టరీ. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ప్రకటించినటువంటి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవటానికి గల కారణము ఇది. ఆయన కుటుంబ సభ్యులు ఆ అవార్డుని తీసుకోవడానికి నిరాకరించారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయనకు మరణానంతరము ఆ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లుగా భారత ప్రభుత్వము పేర్కొనడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయటము, ఆయన మరణించినారు అనడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు చూపాలని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేయటం అనేది జరిగింది. సరే, ఏదేమైనా దురదృష్టకరం. ఆయన యొక్క మరణం పట్ల ఇప్పటికీ మిస్టరీగా కొనసాగటం. ఆయన యొక్క జన్మదినాన్ని అయితే మనం ఘనంగా జరుపుకుంటాం, కానీ ఆయన యొక్క వర్ధంతిని అంటే ఆయన యొక్క మరణించినటువంటి దినాన్ని మాత్రము జరుపుకోవటము ఇప్పటికీ సంశయంగానే ఉన్నదన్నట్టు. నిజంగానే మరణించారా లేదా అనేది.
సరే, నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో నేతాజీ సుభాష్ చంద్రబోస్కు చెందినటువంటి అనేక రకాలైనటువంటి లెటర్స్ కానీ ఆయనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని, పత్రాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచడం, నెట్లో కూడా ఉంచడం అనేది జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపటము, భారతీయులందరూ కూడా ఆసక్తిని కనపరచారు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సినిమాలలో హీరోలకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి సాహస కృత్యాలను ఆయన నిజ జీవితంలో చేసి చూపించారు. అద్భుతమైనటువంటి సాహస కృత్యాలను ఆయన నిర్వర్తించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఆయన ఒక స్ఫూర్తి. సో మనం మరొక వీడియోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జీవిత విశేషాలను, ఆయన యొక్క లైఫ్ స్టోరీని చెప్పుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొక వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ.